హే రామ్ అంట, హే రావణ అనవలసినాడు హే రామ్ అంట ఒక ట్వీట్ చేశాడు. 6093 మాజీ ఖైదీ, ఇంకా మాజీ కాదు, కేసులు రన్ అవుతా ఉన్నాయి, బెయిల్ మీద బయటకు వచ్చిన ఖైదీ. అటువంటి ఏ వ్యక్తిని సపోర్ట్ చేశాడు? హిందూ పురాణాలని, శ్రీరాముడిని, సీతాదేవిని అవమానించినటువంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. గిరిజన ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతంలో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలా, సమ్మక్క సారక్క అంటే దైవం కన్నా ఎక్కువగా చూస్తారు వాళ్ళిద్దరిని. వాళ్ళని కూడా అవమానిస్తూ మాట్లాడాడు. అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే వెనకాల ఈ దేశంలో ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్ర అవకాశం గతంలో ఇలాంటి పనులు చేయడానికి బీహారు, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలన్నీ బీజేపీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ ఒక క్రిమినల్ చరిత్ర రాష్ట్రంగా దీన్ని తయారు చేద్దామని అతను 5 సంవత్సరాలు కొన్ని వేల మంది క్రిమినల్స్ తయారు చేసి వదిలేశాడు దేశం మీద. ఇప్పుడు వాళ్ళందరినీ యాక్టివేట్ చేస్తా ఉన్నాడు. అలాంటి దేశద్రోహికి ఉపా చట్టం ప్రకారం అన్ఏబుల్ టు యాక్ట్ ప్రివెంటివ్ యాక్ట్, ఎందుకంటే దేశద్రోహిని అర్థమైపోతా ఉంది. ఈ దేశంలో మెజారిటీ ఆఫ్ పీపుల్ పూజించుకునే దేవుడిని తిట్టి వాళ్ళని రెచ్చగొట్టడం, అలాగే ఇతర మతాల్లో ఎవరైతే ఉన్నారో సైతాన్, ఆ సైతాన్ పేరు పెట్టుకుని తిరగడం, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచి వాళ్ళకి న్యాయ సహాయం చేస్తానని చెప్పి 6093 చెప్తా ఉన్నాడు. అంటే 6093 ఈవేళ రాష్ట్రంలో ఏం చేయబోతా ఉన్నాడు అన్న దాని మీద నిరంతరమైన నిఘా అయితే జరుగుతా ఉంది.